హాయ్ అండి. ఇది గౌహతిలో ఉండే అష్టాదశ పీఠాలు ఒకటైన కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఫస్ట్ మాకు 500 స్పెషల్ దర్శనం టికెట్ లేవు కాబట్టి మేము జనరల్ క్యూలో నుంచున్నాము. ఎర్లీ మార్నింగ్ 7కి నుంచున్నామండి. ఇక్కడ బయట అంటే గుడి బయట ముందు గుడి బయటనే క్యూ పెట్టారు. చాలా పెద్ద క్యూ ఉందండి. మేము వెళ్ళేసరికి 7కి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా పెద్ద హాల్లా ఉందండి, టెంట్లు వేసి దాంట్లో బంబూస్తో ఒక లైన్లా కట్టేసి అక్కడ స్టాప్ చేశారు మమ్మల్ని అందరినీ. చాలా సేపు వెయిట్ చేసామండి. 7 నుంచి 12 గంటల వరకు ఈ క్యూ లైన్లో ఉన్నాం మేమంతా కూడా. కేవలం ఫ్రీ దర్శనానికి టోకెన్ తీసుకోవడానికి మాత్రమేనండి. ఇది స్పెషల్ దర్శనం అనేది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఫస్ట్ 250 వరకు ఇస్తారంటే 250 మంది మాత్రమే ఇస్తారండి స్పెషల్ దర్శనానికి 500వి. అవి తీసుకున్న వాళ్ళంటే రాత్రి 2:30-3 గంటలకే క్యూ లైన్లో నుంచొని ఉంటారంట. కాబట్టి ముందు ఎవరు ఉంటే 250 మంది వాళ్ళకి మాత్రమే అవి ఇస్తారంటండి. తర్వాత అందరం మామూలు టికెట్లు పోవాల్సిందే. మేము ఇట్లా దాదాపుగా 7 నుంచి 12 వరకు ఇక్కడే వెయిట్ చేసాము. ఇక్కడ చాలా అంటే రూల్ అయితే బాగానే ఉంది. 1 by 1 పంపిస్తున్నారు. గుంపులుగా వెళ్ళట్లేదు. అక్కడ మనకి వెయిట్ చేసే దగ్గర ఒక శివాలయం ఉందండి. ఆ శివాలయం దర్శించుకున్నాం మేము. ఇది చాలా ఓల్డ్గా ఉంది, చాలా పాత శివాలయం లాగా. ఇక్కడి నుంచి పోయి అక్కడ టోకెన్ ఇస్తారండి. టోకెన్ అంటే మనకు ఓన్లీ ఫేషియల్ తీసుకొని ఫోటో తీసుకుని ఇచ్చేస్తారు. ఏం అవసరం లేదు ఐడి కార్డు అట్లాంటివన్నీ కూడా. టోకెన్ తీసుకొని మేము తర్వాత మనకి వెళ్ళామండి లోపలికి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి లోపల ఇక్కడ 3 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ టోకెన్ తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కంపార్ట్లో సీరియల్ వైజ్గా కూర్చోబెట్టారు. ఇక్కడ దాదాపుగా 12 నుండి సాయంత్రం 4 వరకు కూర్చున్నామండి ఇక్కడ ఈ 3 కంపార్ట్మెంట్లో. ఈ కంపార్ట్మెంట్లు తర్వాత మాకు ఇది ఫస్ట్ స్టార్టింగ్ మన గుడిలోకి ఎంటర్ అయినప్పుడు కోనేరు ఉందండి. ఆ కోనేరులో కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు ఉన్నాయి. దానికి నమస్కారం చేసుకొని మనం చుట్టూ క్యూ లైన్లోకి వచ్చేయాలి. అది మాకు ఎవరు చెప్పలేదు. మేము కాళ్ళు కడుక్కొని నమస్కారం పెట్టుకొని వచ్చాము. అక్కడ వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు ఉన్నాయంటండి. మీరు చూడండి. తర్వాత లోపలికి వచ్చిన క్యూ లైన్లో నుంచున్నాము. ఇక్కడ చూసాం కదండి, అక్కడ అమ్మవారి మందిరంలోకి వెళ్ళే ఎంట్రన్స్ పాయింట్ అంట అది. అక్కడ దాదాపు టైం 4 అవుతుంది. ఆ 4 గంటలప్పుడు అక్కడ ఏదో ఒక అమ్మవారిని ఊరేగిస్తూ డప్పులతో మేళాలతో తీసుకొచ్చి ఊరేగించారు. ఇక్కడ మనకి కామాఖ్య అమ్మవారి గురించి చెప్పాలంటే మనకి తెలుసు కదండి. మనకి శివుడు దక్షయజ్ఞ ఇప్పుడు శివుని పిలవకపోతే సతీదేవికి కోపం వచ్చి అక్కడ అగ్నికి ఆహుతి అయిందని చెప్పి శివుడు వచ్చి సతీదేవిని భుజాన వేసుకొని ఎన్ని రోజులున్నా కూడా బాధతో తిరుగుతూ తాండవం చేస్తూ అల్లకల్లోలం చేస్తున్నారని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే దేవతలందరూ ఆయన విష్ణు చక్రంతో పార్వతీ అమ్మవారిని ఖండాలుగా విభజించి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాగాన్ని శరీర భాగాన్ని వేశారని చెప్తూ ఉంటారు. దాంట్లో దాదాపు 251 దాకా పార్ట్స్ ఉన్నాయంటండి. కానీ ముఖ్యంగా మనకి అష్టాదశ శక్తి పీఠాన్ని మనం ఇంపార్టెంట్ చెప్పుకుంటాము. వాటిల్లో ఇది అమ్మవారి యోని భాగం పడే ప్రదేశం కాబట్టి కామాఖ్య అమ్మవారిగా ఈమె కొలువై ఉంది. ఇక్కడ మనకి చూశారు కదండి. ఇదంతా కూడా ఇది అమ్మవారిని గుడి చుట్టూ తిప్పుతూ మేళతాళాలతో అక్కడ పూజలు ఏవో చేశారండి. ఇక్కడ దాదాపు 1 గంట ఆపేశారు ఈ కార్యక్రమం అయ్యేదాకా. ఇది అయిపోయిన తర్వాత మమ్మల్ని వదిలేరండి. ఇక్కడైతే చాలా జంతు బలి ఇస్తారంట. అది ఈ గుడి చుట్టూ అష్టాదశ శక్తి పీఠాల్లో దశమహా విద్యలు అంటాం కదండి, తాంత్రిక విద్యలు చేసేవి. అవన్నీ కూడా ఈ గుడి చుట్టూతోనే కొంచెం దగ్గరలో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ దూరంలో 10 ఉన్నాయంటండి. మేమైతే వెళ్ళలేదు. 10 దేవాలయాలు ఉన్నాయంట. ఆ 10 దేవాలయాల్లో ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవాలయంలో తాంత్రిక పూజలు చేస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ. కాబట్టి కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారని చెప్పడం జరిగింది. గుడి లోపల మాత్రం అమ్మవారి అక్కడ విగ్రహాలు ఏం లేవండి. అసలు ఓన్లీ యోని భాగం ఒక్కటే ఉందని అన్నారు. అది కూడా మాకు కనిపించలేదు. అంతా పూలతో కప్పేసి ఉంది. దాని కింద పక్క డౌన్లో కొంచెం నీళ్లు పారుతూ ఉన్నాయండి. ఆ నీటిని టచ్ చేయాలని చెప్పారు. అదే అక్కడ ప్రత్యేకత అంటండి. కాబట్టి జలస్పర్శ చేయటమే అక్కడ ఉండే ముఖ్య భాగం అని చెప్పారు. చాలామంది వచ్చి ఇన్ని గంటలు వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి, దూరం నుంచి దర్శనం చేసుకొని పోతూ ఉంటారంట.
మేము మాత్రం అక్కడ క్యూలో నిలబడి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం 6కి బయటకు వచ్చామండి. 6కి దర్శనం అయింది మాకు. 6 గంటలకు మేము గుడి బయటకు వచ్చేసాము. ఇది మనకి టెంపుల్ అండి. ఆ పైన కనిపిస్తుంది అది మెయిన్ విగ్రహం, మెయిన్ టెంపుల్ యొక్క శిఖరం అండి. ఇవి ముందు పోయే దారిలో ఉండే శిఖరాలు గర్భగుడిలోకి. మనం చూస్తున్నాం కదా, ఈ నల్లగా ఉండి రాతి కట్టడం ఉంది, అది మాత్రం అమ్మవారి శిఖరం అండి. అది గుడి చుట్టూ కూడా బొమ్మలు ఉన్నాయి. అది చాలా భయంకరంగా ఉన్నాయండి బొమ్మలన్నీ కూడా. అది తర్వాత ఇది బలిఘర్ అని అంటారు. ఇక్కడ ఏమన్నా బలులు ఇవ్వాలంటే ఈ ఒక షెడ్లా, పెద్ద షెడ్లా ఉంది, దీంట్లో ఇస్తారంట. ఇక్కడ నాగసాధువులు కూడా ఒక 2-3 కనిపించారు. ఆయన నాగసాధువు కూర్చున్నారు అక్కడ. ఆయన చూశారు కదా ఆయన. అని తర్వాత ఏదో ఇంకొక అతను ఏదో పూజ చేస్తూ కూర్చున్నారు. ఇక్కడ బలి ఇస్తారంట అండి. దీన్ని బలిఘర్ అంటారంట. ఈ తర్వాత మనం అది చూసుకొని బయటకు వచ్చినా చూసుకున్నాం మేము. ఇదంతా అవన్నీ చూసేసి బయటకు వచ్చేసాము. ఇంకా మేము వేరే గుడికి ఎక్కడికి వెళ్ళలేదు.